అధికారంలో ఉన్నంత కాలం 5 ఏళ్ల పాటు అడిగినా అడగకపోయినా కేంద్రంలో ఎన్డీఏ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు మద్దతు ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించింది సార్ ఫస్ట్ టైం. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరి బీజేపీ పట్ల మారుతోందనుకోవాలా? అంటే ఇష్యూ బేస్డ్ సపోర్ట్ చేస్తామన్నాం కదా, ఈ ఇష్యూలు సపోర్ట్ చేయం, ఇంకో ఇష్యూలో సపోర్ట్ చేస్తామంటారు. సో వైసీపీ కాదు, లాస్ట్ 5 yearsలో టీడీపీ ఎన్డీఏలో లేకపోయినా మద్దతు ఇచ్చింది. ఇందులో వైసీపీ టీడీపీ అని తేడా ఏమీ లేదు. బట్ డెఫినెట్గా ఇప్పుడు వైసీపీ టీడీపీ ఎన్డీఏలో చేరిన కాంటెక్స్ట్ వేరు. ఎన్డీఏలో టీడీపీ లేదు, వైసీపీ లేదు, ఇద్దరూ కలిసి ఎన్డీఏకి మద్దతు ఇచ్చారు. ఈ 5 ఏళ్లలో జరిగిన తతంగం అది. ఇప్పుడు ఎన్డీఏలో టీడీపీ ఉండగా వైసీపీ మళ్ళీ ఎన్డీఏకి మద్దతు ఇవ్వడం ఏంటి అనే క్వశ్చన్ డెఫినెట్గా ముందుకు వస్తుంది. ఎందుకంటే కానీ అందరు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీత, సావత్తులు జగన్ కష్టాలు జగని. సో మనం అన్నంత ఈజీగా, నాగేశ్వర్ అన్నంత ఈజీగా ఎవరిని పడితే వాళ్ళపైన మాట్లాడలేరు కదా. వాళ్ళ అవసరాలు వాళ్ళ నాగేశ్వర్ కేసు, సిబిఐ కేసులు లేవు, ఈడీ కేసులు లేవు, సిబిసిఐడి కేసులు లేవు, ఏ కేసు లేదు కనుక నేను ప్రమాణంగా ఓపెన్గా ఏదైనా మాట్లాడుకోగలను. కానీ మనకు తెలుసు రాజకీయ నాయకుల చుట్టూ ఉండే కేసులు, వాటి వ్యవహారాలు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. సో అందువల్ల జగన్ వ్యక్తిగత అవసరాల రీత్యా బీజేపీకి మద్దతు ఇస్తున్నాడన్నది జగమెరిగిన సత్యం. దీంట్లో ఏమీ దాచేస్తే దాగంది కదా. సో కానీ ఇప్పుడు వక్ఫ్ అంశం ఏంటంటే అది జగన్ కోర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి. సిఏఏ విషయంలో కూడా పార్లమెంట్లో ఏం చేశారు తర్వాత సంగతికి బయటకు వచ్చాక మేము వ్యతిరేకం అని చెప్పాల్సి వచ్చింది. అందువల్ల వారి కోర్ ఓటర్ సెగ్మెంట్ పైన ప్రభావితం చేసే అంశం. ఈవెన్ టీడీపీ జనసేనకు కూడా ఇప్పుడు ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు ఏం మాట్లాడతారో చూడాలి. ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్లను అంటే ముస్లింలు ఉన్న వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లను బీజేపీ వ్యతిరేకించినప్పుడు టీడీపీ సమర్థించింది. నా ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో లోకేష్ ఓపెన్గా అన్నాడు, అపీజ్మెంట్ అని బీజేపీ అంటుందంటే కాదు, సోషల్ జస్టిస్ అది అని. అందువల్ల వైసీపీ కూడా ఒక రకంగా తన ఓట్ బేస్ ఇష్యూ కనుక అంత ఈజీగా బీజేపీని సమర్థించలేడు. అందువల్ల ఆ యాంగిల్లో చూడడం ఒక డైమెన్షన్. రెండవది, సహజంగానే టీడీపీ ఎన్డీఏలో చేరిన తర్వాత వైసీపీకి ఇంకా ఎన్డీఏకి సమర్థించడం పొలిటికల్గా ఎంబ్రాసింగ్గా ఉంటుంది, ఇబ్బందికరంగా కూడా మారుతుంది. అయితే అది ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం ఎంత దూకుడుగా ఉంటుంది అనే దానిపైన వైసీపీ రెస్పాన్స్ ఆధారపడి ఉంటుంది. సాధ్యమైనంత మేరకు బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించి ప్రశ్నించి ఇబ్బంది అయితే పెట్టడు. ఇక సాధ్యం కాదు అనుకున్నప్పుడు అది తన రాజకీయ అవసరాలే కావచ్చు, తన పర్సనల్ అవసరాలే కావచ్చు, అప్పుడు ఎలాగైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకు ఉదాహరణ బిజు జనతాదళ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ే కాదు, మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్, బిజు జనతాదళ్, బీఆర్ఎస్, టీడీపీ, ఈ 4 పార్టీలది ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ. సో 4 పార్టీల్లో చూస్తే మీకు 2014 నుంచి 2019 వరకు లాస్ట్ 1 year మినహా టీడీపీ బీజేపీతో కలిసి ఎన్డీఏలో ఉంది. బీఆర్ఎస్ బీజేపీ పట్ల స్నేహపూర్వక వైఖరి, ఫ్రెండ్లీ వైఖరి తీసుకున్నది. వైసీపీ అప్పుడు కూడా ఈవెన్ టీడీపీ ఎన్డీఏలో ఉన్నా బీజేపీకి మద్దతుగానే ఉన్నది. 2019 to 2024 వైసీపీ టీడీపీ 2 ఎన్డీఏలో లేవు, కానీ 2 బీజేపీకి మద్దతు ఇచ్చాయి. బీఆర్ఎస్ వ్యతిరేకించింది, బిజు జనతాదళ్ మాత్రం ఈ 10 ఏళ్ళు సమర్థించింది. ఇప్పుడు ఏంటి పరిణామము అంటే బీజేపీని సమర్థించిన 3 పార్టీలు దెబ్బతిన్నాయి. అక్కడ ఒరిస్సాలో బిజు జనతాదళ్ అధికారం కోల్పోయింది, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారం కోల్పోయింది, బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. అంటే బీజేపీకి పరోక్షంగా అంటకాగి 3 పార్టీలు నష్టపోయాయి. సో నష్టపోయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కరికి రియలైజేషన్ మొదలైంది. సో ఫస్ట్ బీఆర్ఎస్కి రియలైజేషన్ మొదలైంది. బీఆర్ఎస్కి ఎందుకు రియలైజేషన్ మొదలైందంటే నష్టపోవడం అనేది బీఆర్ఎస్కే స్టార్ట్ అయింది. అంటే బీజేపీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించడంతో మొదలైంది. సో హుజురాబాద్, దుబ్బాక, జిహెచ్ఎంసీతో ఇప్పుడు జగన్, నవీన్ పట్నాయక్, కేసీఆర్ ముగ్గురిని గమనిస్తే ఈ ముగ్గురు కూడా బీజేపీతో పరోక్షంగా అంటకాగిన వాళ్ళే. వివిధ సందర్భాల్లో వివిధ డిగ్రీలలో కొంత ఎక్కువ కొంత తక్కువ ఉండొచ్చు. సో ముగ్గురు నష్టపోయిన తర్వాత అందులో ముందు కేసీఆర్ నష్టపోయాడు. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించి ఒక రకంగా కేసీఆర్ పతనానికి బీజేపీ బాటలు వేసింది. ఆ బాట పైన కాంగ్రెస్ నడిచి కేసీఆర్ ఓడించింది.
అందువల్ల అనివార్యంగా బీజేపీకి వ్యతిరేక వైఖరి బీఆర్ఎస్ తీసుకోవాల్సి వచ్చింది. లేకపోతే పార్లమెంట్లో కూడా సమర్థించారు, మాకు తెలంగాణ ఇష్యూస్ ఉంటాయి, మాకు దేశంలో ఉన్న ఇతర ఇష్యూస్తో సంబంధం లేదని కూడా అన్నారు. తర్వాత నెక్స్ట్ వచ్చాడు నవీన్ పట్నాయక్ పరిస్థితి వచ్చింది. నవీన్ పట్నాయక్కు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ ఓడిపోయింది, అంటే బీజేపీ అధికారంలోకి వచ్చింది. సో బీజేపీకి 10 ఏళ్ళుగా పరోక్షంగా అంటకాగి తన అధికారమే కోల్పోయాడు. సో ఇక అందుకే ఆయన పూర్తిగా ప్రతిపక్ష నాయకుడు అయిపోయాడు. ఇప్పుడు బీజూ జనతాదళ్ ఓపెన్గా బీజేపీని వ్యతిరేకిస్తోంది. అఫ్కోర్స్ ఇంకా ఇండియా కూటమిలో చేరలేదు, ఎందుకంటే అక్కడ బీజేపీతో పాటు నవీన్ పట్నాయక్ కాంగ్రెస్ కూడా ప్రత్యర్థి, అందువల్ల ఇంకా చేరలేదు. బట్ ఇండియా కూటమి బాయ్కాట్ చేస్తే అదే సమయంలో బీజూ జనతాదళ్ వాళ్ళు కూడా విడిగా బాయ్కాట్ చేశారు, కలిసి చేయలేదు, కూటమిగా విడిగా చేశారు. ఇక మూడో వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్. కేసీఆర్కు నవీన్ పట్నాయక్ లేని సమస్య జగన్మోహన్ రెడ్డికి ఉంది. కేసీఆర్ కూడా కొంత మేరకే ఉంది, ఎక్కువ లేదు. నవీన్ పట్నాయక్ పెద్దగా లేదు. జగన్మోహన్ రెడ్డికి అత్యధికంగా ఉన్నది ఈ సిబిఐ ఈడీ బెడద. సో దీనివల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇష్యూ బేస్ సపోర్ట్ దాకా వచ్చాడు. అందువల్ల ముగ్గురు 3 రకాలుగా చూడండి మీరు. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రానున్న కాలంలో బీజేపీకి అంటకాగిన తన పర్సనల్ రక్షణ ప్రొటెక్షన్ మనీ అంటారు. సో ఇది ఒక రకంగా ప్రొటెక్షన్ మనీ. సో ఆ ప్రొటెక్షన్ ఉండదు, తనను ఎనీహౌ ఇబ్బంది పెడతారు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మళ్ళీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తాడు. అప్పుడే ఇండియా కూటమికి వస్తాడా రాడా అది తర్వాత చర్చ. కానీ అప్పటిదాకా మాత్రం అవకాశం ఉన్నంత మేరకు మోడీతో బీజేపీతో జగన్ పెట్టుకోడు. సో తప్పనిసరి ఎలాగూ తాను ఇబ్బంది పడక తప్పదు అనుకున్నప్పుడు మాత్రం రియాక్ట్